మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు, బ్యారేజ్ రిపేర్లు నిర్మాణ సంస్థ చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచిపెట్టి ఆ తప్పుదో పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలంటూ ఒకరిని చూస్తున్నాం కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించినంత బూటకమైన తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభుత్వం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థను రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలు నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పించడం స్పష్టమైంది. బ్యారేజ్లోని 7 బ్లాక్లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. సో నిన్న ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఏం జరిగింది అంటే, ఈ ఏదైతే కుంగుబాటు అయిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతుందో ఎల్ఎన్టీ భరిస్తుంది అని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పాలకులుగా ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఎల్ఎన్టీ సంస్థ మా యొక్క కూలింగ్ పీరియడ్ అయిపోయింది, మాకు సంబంధం లేదు, మా అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆ సొంత నిధులతోటి, మా కంపెనీ నిధులతోటి మేము ఎట్లా కట్టే పరిస్థితి లేదు, కట్టం కూడా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి కావచ్చు, 2 సంవత్సరాల కూలింగ్ పీరియడ్ అదంతా దాటింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి ఎల్ఎన్టీ చేతులు ఎత్తేయడంతో ఈరోజు ఎల్ఎన్టీ ఆ లేఖను బయటపెట్టడంతో ఈరోజు మళ్ళా కేసీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ దీనికి బాధ్యులు కాబట్టి ఈరోజు వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. వాస్తవంగా ఎల్ఎన్టీ ఒకవేళ దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అనుకుంటే దాదాపు 600-700 కోట్ల రూపాయల అవసరం పడతాయి. 600-700 కోట్ల రూపాయలు మేమెందుకు భరించాలి, మాకు అవసరం కూడా లేదు అని చెప్పేసి ఎల్ఎన్టీ చాలా స్పష్టంగా లేఖ రాయడంతో వీళ్ళ యొక్క కుట్రలు బయటపడ్డాయి, వీళ్ళ అబద్ధాలు బయటపడ్డాయి. సో ఏది నిజము అనేది ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనమైతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు, బ్యారేజ్ రిపేర్లు నిర్మాణ సంస్థ చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచిపెట్టి ఆ తప్పుదో పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలంటూ ఒకరిని చూస్తున్నాం కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించినంత బూటకమైన తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభుత్వం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థను రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలు నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పించడం స్పష్టమైంది. బ్యారేజ్లోని 7 బ్లాక్లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. సో నిన్న ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఏం జరిగింది అంటే, ఈ ఏదైతే కుంగుబాటు అయిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతుందో ఎల్ఎన్టీ భరిస్తుంది అని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పాలకులుగా ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఎల్ఎన్టీ సంస్థ మా యొక్క కూలింగ్ పీరియడ్ అయిపోయింది, మాకు సంబంధం లేదు, మా అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆ సొంత నిధులతోటి, మా కంపెనీ నిధులతోటి మేము ఎట్లా కట్టే పరిస్థితి లేదు, కట్టం కూడా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి కావచ్చు, 2 సంవత్సరాల కూలింగ్ పీరియడ్ అదంతా దాటింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి ఎల్ఎన్టీ చేతులు ఎత్తేయడంతో ఈరోజు ఎల్ఎన్టీ ఆ లేఖను బయటపెట్టడంతో ఈరోజు మళ్ళా కేసీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ దీనికి బాధ్యులు కాబట్టి ఈరోజు వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. వాస్తవంగా ఎల్ఎన్టీ ఒకవేళ దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అనుకుంటే దాదాపు 600-700 కోట్ల రూపాయల అవసరం పడతాయి. 600-700 కోట్ల రూపాయలు మేమెందుకు భరించాలి, మాకు అవసరం కూడా లేదు అని చెప్పేసి ఎల్ఎన్టీ చాలా స్పష్టంగా లేఖ రాయడంతో వీళ్ళ యొక్క కుట్రలు బయటపడ్డాయి, వీళ్ళ అబద్ధాలు బయటపడ్డాయి. సో ఏది నిజము అనేది ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనమైతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా.